ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీకి రాజకీయ పలుకుబడి ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేది. జేసీ దివాకర్ రెడ్డి 1978 నుంచి రాజకీయాల్లో ఉంటూ వచ్చారు. ఆయన 2019 దాకా అలాగే ప్రత్యక్ష రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన కాంగ్రెస్లోనే కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కాలేదు, కానీ ఆ స్థాయిలో అధికారం అయితే చెలాయించారు. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక ఇప్పుడు వారసుల తరం వచ్చింది. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, అలాగే దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి 2019లో తొలిసారిగా పోటీ చేశారు. అస్మిత్ తాడిపత్రిలో పోటీ చేస్తే ఓటమి పాలయ్యారు. పవన్ అనంతపురం ఎంపీగా బరిలోకి దిగితే చేదు అనుభవం ఎదురైంది. అయితే ఈసారి గట్టిగా దిగాలని ఈ ఇద్దరు సోదరులు చూస్తున్నారు. జేసీ అస్మిత్ రెడ్డి అయితే తాడిపత్రిని పట్టుకుని చాలా కాలం నుంచే తిరుగుతున్నారు. అలాగే పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా కంటే అసెంబ్లీకే పోటీ చేయాలని సుముఖంగా ఉన్నారు. ఆయన గుంతకల్లు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. జేసీల అల్లుడు అయిన దీపక్ రెడ్డి రాయదుర్గం నుంచి సీటు అడుగుతున్నారు. ఇలా జేసీ ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఈసారి 3 సీట్లు అడుగుతున్నారు. అంటే ఇది టీడీపీ అధినాయకత్వానికి పెద్ద పరీక్ష అనే అంటున్నారు. జేసీలు అంటేనే సీమలో ఫైర్ బ్రాండ్స్ కింద లెక్క. వారు స్వపక్షాన్ని కూడా ఏమాత్రం ఆలోచించకుండా విమర్శించేయగలరు. ఇప్పుడు జేసీ పెద్దలు వారసులకు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. ఇదే అనంతపురం నుంచి పరిటాల ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ కూడా తమకు 2 టికెట్లు కావాలని డిమాండ్ పెడుతోంది. ఇదే తీరున ఏపీలో చాలా చోట్ల ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఒక డిసిషన్ తీసుకున్నారని అంటున్నారు. ఒక ఫ్యామిలీకి ఒకటే టికెట్ అన్నదే బాబు విధానంగా ఉంది. కానీ జేసీలు అయితే మాట వింటారా అన్నదే ఇప్పుడు అతిపెద్ద డౌట్. టికెట్లు ఇవ్వకపోతే ఎన్నికల వేళ బిగ్ సౌండ్ చేసే ప్రమాదం ఉంది. అయితే చంద్రబాబు మాత్రం వారికి ఎలాగోలా నచ్చజెబుతారు అని అంటున్నారు. అయినా సరే జేసీలు తగ్గకపోతే మాత్రం అనంతపురంలో జేసీలే ఈసారి టీడీపీకి అతిపెద్ద స్పీడ్ బ్రేకర్లు అవుతారని టాక్ నడుస్తోంది.